హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డై స్పోర్ట్స్. సో వీకెండ్ లో ఐపీఎల్ 18 సీజన్ సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో బెటర్ పొజిషన్ లో ఉంది పంజాబ్ కింగ్స్. అట్ ది సేమ్ టైం కోల్కతా నైట్ రైడర్స్ కి మ్యాచ్ డూ ఆర్ డై గానే చెప్పాలి. ఎందుకంటే దే ఆర్ ఇన్ పాయింట్స్ టేబుల్ లో దే ఆర్ ఇన్ 7th ప్లేస్. సో ఎట్లా ఉండబోతుంది ఈడెన్ గార్డెన్స్ లో మళ్ళీ గెలుపు బాట పడుతుందా కోల్కతా? ఈ మ్యాచ్ లో పంజాబ్ దిగే అవకాశాలు ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావతి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సుధీర్ గారు, ఆవరండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు చెప్పండి నరేష్. ఫైన్ అండి. సో కోల్కతా వర్సెస్ పంజాబ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతుంది. సో ఎట్లా చూస్తారు ఈ మ్యాచ్? అంటే నెక్ టు నెక్ జరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే బెటర్ పొజిషన్ ఉంది పంజాబ్, బట్ కేకేఆర్ కి ఐ థింక్ ఇట్స్ ఎ డ్వాడ్. ఒకటి నరేష్, ఇప్పుడు లాస్ట్ లో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా కోల్కతా, రాజస్థాన్ రాయల్స్, చెన్నై, హైదరాబాద్ మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ కోల్కతాకు రాజస్థాన్ తోటి, చెన్నై తోటి, హైదరాబాద్ కంపేర్ చేసినట్లయితే ఒక విక్టరీ ఎక్కువగా ఉంది. అండ్ అది కాక వాళ్ళు నెట్ రన్ రేట్ కూడా కొంచెం ప్లస్ లో ఉంచుకోగలుగుతున్నారు కనుక ఐ థింక్ దెర్ ఈస్ సమ్ హోప్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అంటే వరుసగా గెలిచినట్లయితే 9 అవుతాయి. లేకున్నా కానీ దే కెన్ స్టిల్ అఫోర్డ్ 1 డిఫీట్ యాక్చువల్లీ. ఒక ఓటమి కూడా వాళ్ళు ఇంకా అఫోర్డ్ చేసుకోగలుగుతారు, అట్లా ఉన్న సిచ్యువేషన్. బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ రియల్ గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా మాత్రం వాళ్ళు విక్టరీస్ సాధించలేకపోయారు. వాళ్ళు ఓడిపోయినటువంటి మ్యాచెస్ చూడండి, గెలిచిన మ్యాచెస్. లక్కీలీ ఏమైందంటే ఇప్పటి వరకు వాళ్ళ జర్నీలో ఈ సంవత్సరం నరేష్ కపుల్ ఆఫ్ వెరీ గుడ్ విన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి చెన్నైలో 103కు చెన్నైని ఆల్అౌట్ చేయడం, ఆ తర్వాత 10 overs లో ఫినిష్ చేయడం, అండ్ ఆ తర్వాత హైదరాబాద్ ను 120కి ఆల్అౌట్ చేయడం, వాళ్ళు 200 స్కోర్ చేసి. సో ఆ 2 బిగ్ విన్స్ అనేవి వాళ్ళను కొంచెం ముందుకు నడిపిస్తారు. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ద వర్స్ట్ డిఫీట్ కూడా ఎదుర్కొన్నారు అగైనెస్ట్ పంజాబ్, సేమ్ టీమ్ తోటి పంజాబ్ లో 111 వాళ్ళు చేసినప్పుడు 95 కూడా ఆల్అౌట్ అనే ఒక మ్యాచ్ కూడా చూసాం ఈ సంవత్సరంలో. సో ఇట్స్ ఎ గుడ్ మ్యాచ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఛాన్స్ ఫర్ దెమ్ టు టేక్ రివెంజ్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళకు కూడా చెన్నై లాగా, హైదరాబాద్ లాగా కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో డికాక్ ను కూడా డ్రాప్ చేసి గుర్బాజ్ ఆడించారు, అతడు ఫెయిల్ అయిపోయినాడు. సో రింకు సింగ్ చెప్పుకోదగ్గ ఫామ్ కనబరచకపోవడం, రస్సెల్ టోటల్ ఫెయిల్యూర్, యూనో వెంకటేశ్వర్ ఓన్లీ 1-2 మ్యాచెస్ లో అతడు కూడా నేను అనుకుంటాను ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఒకటే ఇన్నింగ్స్ చూసాం అతని నుంచి. సో ఓన్లీ రహానే ఒక్కడే కొంచెం కన్సిస్టెన్సీ కనబరిచాడు ఇన్ బ్యాటింగ్. సో బౌలింగ్ లో వాళ్ళకు వరుణ్ చక్రవర్తి, నారాయణ్ మొన్నటి వరకు పర్వాలేదు అనిపించుకున్నారు, కానీ మొన్న ఓడిపోయిన తర్వాత వాళ్ళపైన కూడా ప్రెషర్ అనేది చూసాం. అండ్ హర్షిత్ రాణా కానీ, మీకు వైభవ్ అరోరా కన్సిస్టెన్స్ గా పర్ఫార్మ్ చేయలేదు. అండ్ ఫారిన్ బౌలర్స్ లో అన్ఫార్చునేట్లీ వాళ్ళకు నోకియా ఇంజరీ కారణంగా మొదట్లో ఆడకపోవడం, ఆ తర్వాత మొన్న అతన్ని తీసుకోలేదు. మోయిన్ అలీని మళ్ళీ ట్రై చేశారు వాళ్ళు, డిఫరెంట్ కాంబినేషన్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అట్లాగే స్పెన్సర్ జాన్సన్ ఆడించారు, ఈ వాజ్ నాట్ ఎ సక్సెస్ ఫర్ దెమ్ దిస్ ఇయర్. సో చాలా సమస్యలను వాళ్ళు ఎదుర్కొన్నారు కనుక వాళ్ళకు కూడా అసలు యాక్చువల్గా విక్టరీస్ తక్కువైపోయినాయి. బట్ టుమారోస్ మ్యాచ్ నరేష్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అండ్ ఇఫ్ దే కెన్ బీట్ పంజాబ్, ఎందుకంటే టాప్ లో ఉన్నారు కనుక నెట్ రన్ రేట్ కూడా వాళ్ళకి ప్లస్ లో అవుతుంది. అండ్ వాళ్ళు కూడా కొంచెం టాప్ 5 లో పోయే ఛాన్స్ అయితే రేపటి విక్టరీ తోటి ఉంటుంది వాళ్ళకు. ఓకే, కమింగ్ టు ది పంజాబ్ కింగ్స్. ఈ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కూడా బాగానే ఆడుతుంది. సో 5 wins వచ్చాయి ఆల్రెడీ. సో బెటర్ ఇంకా అంటే ప్లే ఆఫ్ కి వెళ్ళాలంటే ఇక్కడ మనకు మ్యూజికల్ చైర్ కనిపిస్తా ఉంది. 6 teams 5 teams 10 పాయింట్స్ ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి కూడా ఈ మ్యాచ్ ఇంపార్టెంట్ అయితే వాళ్ళు మూవ్ అవ్వాలంటే 5 కి. సో మీరు ఏం చెప్తారు పంజాబ్ కింగ్స్ పెర్ఫార్మెన్స్ మీద? 111కి ఒక మ్యాచ్ లో ఆల్అౌట్ అయినారంటే వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఈవెన్ రాజస్థాన్ రాయల్స్ అగైనెస్ట్ కూడా వాళ్ళు చేంజ్ చేయలేకపోయినారు. అక్కడ కూడా ఓడిపోయినప్పుడు చిన్న సమస్యలు చూసాం మనం. బట్ ఇట్స్ బీన్ ఎ గుడ్ టోర్నమెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాచ్ మీరు చూసినట్లయితే 240 స్కోర్ చేశారు, 2 సార్లు స్కోర్ చేశారు. 243 చెన్నై, అక్కడ గుజరాత్ లో, ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా 240+ స్కోర్ చేశారు. అప్పుడు ఆఫ్ కోర్స్ డిఫెండ్ చేసుకోలేకపోయారు. అండ్ దే హావ్ బీన్ గుడ్ అండి. అంటే ఓవరాల్ గా వాళ్ళకు మిగతా టీమ్స్ తో కంపేర్ చేసినట్లయితే ప్రాబ్లమ్స్ కనబడేది. బట్ వాళ్ళకు కూడా ఎక్కడ సమస్యలు కనబడ్డాయి అంటే క్లియర్ గా ఇండియన్ బ్యాటర్స్ రాణించారు, కానీ వాళ్ళకు ఫారిన్ బ్యాటర్స్ నుంచి కాంట్రిబ్యూషన్ లేదు. మాక్సిమం యాక్చువల్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్ ఆడలేదు. స్టాయినిష్ ఒక మ్యాచ్ లో హైదరాబాద్ లో మనం చూసాం, లాస్ట్ ఓవర్ లో 27 runs. బట్ అదర్వైజ్ ఇస్ నాట్ బీన్ ఇన్ గ్రేట్ ఫామ్. ఇంగ్లీష్ కూడా అంత చెప్పుకోదగ్గగా ఆడలేదు. లాస్ట్ మ్యాచ్ లో 29 ఇట్ వాజ్ ఓకే, కొంచెం కొన్ని మంచి షాట్స్ ఆడాడు. బట్ అంత కాంట్రిబ్యూషన్ లేదు వాళ్ళకి. మెయిన్ గా హర్షదీప్ బౌలింగ్ చేయడం, జజ్వేందర్ చహల్ బౌలింగ్ చేయడం, సో ఇవన్నీ కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ అయిపోయినాయి. అండ్ ఫర్గసన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మంచి బౌలింగ్ చేశాడు ఇంజరీ కంటే ముందు. బట్ అదర్వైజ్ వాళ్ళకు రియల్ గా చెప్పాలంటే మిడిల్ ఆర్డర్ సమస్యలు వాళ్ళకు కూడా ఉన్నాయి. టాప్ ఆర్డర్ లో మీకు శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నాడు, ప్రవిష్మరన్ రాణిస్తున్నాడు కనుక వాళ్ళు జస్ట్ మ్యాచెస్ లో విక్టరీస్ సాధిస్తున్నారు. అండ్ ఒక కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో అఫ్ కోర్స్ ఆర్య కూడా బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు నరేష్. అండ్ అది కాక వాళ్ళకు వధేరా ఒక ప్లస్ పాయింట్ అయిపోయినాడు ఇటు చూడండి ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా. అండ్ చాలా సార్లు చెప్పాడు కూడా ఇంటర్వ్యూలో నరేష్,
టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు విరాట్ కోహ్లీ నుంచి మంచి సజెషన్స్ అతను అందుకున్నాడని చెప్పి, అండ్ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ సెషన్ లో విరాట్ కోహ్లీ అతన్ని గుర్తించడం, పేరుతోటి పిలిచి యూఆర్ ప్లేయింగ్ వెల్, యాక్చువల్లీ ఇదే కంటిన్యూ చేయమని చెప్పాడని చెప్పి కొన్ని సజెషన్స్ ఇవ్వడం, అవి కూడా చాలా వర్కౌట్ అవుతున్నాయని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో ఈస్ బిన్ వెరీ గుడ్ అండి, ప్రతి మ్యాచ్ లో కూడా చక్కగా ఆడుతున్నాడు అండ్ అతన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నాడు కూడా. రిక్కీ పాంటింగ్ తీసుకున్నటువంటి డెసిషన్, ఒక మ్యాచ్ లో సెకండ్ డౌన్ తీసుకొని వచ్చాడు. ఈవెన్ మ్యాక్స్వెల్ స్టాయినిస్ ఉన్నప్పుడు కూడా టాప్ ఆర్డర్ లో పంపాడు, అతని పైన అంత నమ్మకం ఉండడం అనేది. సో ఐ థింక్ దీస్ థింగ్స్ హావ్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ దెమ్. సో అదర్వైజ్ వాళ్ళ బ్యాటింగ్ లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. లోవర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఇంకా కొంచెం క్లిక్ కాలేదు అనుకున్నట్టుగా నరేష్ వాళ్ళు. ఓకే, అయితే ఈ మ్యాచ్ లో ఒకవేళ పంజాబ్ గెలిస్తే, ఎందుకంటే దే వాంట్ మూవ్ టాప్ 3 వెళ్ళే అవకాశం ఉందనుకోండి. ఎందుకంటే జీటీ, డీసీ అండ్ ఆర్సీబీ ఒక 3 టీమ్స్ కూడా రన్ రేట్ డిఫరెన్స్ పెద్దగా కనిపించట్లేదు మనకి. సో మేబీ ఇట్స్ ఏ గుడ్ ఛాన్స్ ఫర్ పంజాబ్ కింగ్స్ టు బీట్ కేకేఆర్ విత్ ఏ హ్యూజ్ రన్ రేట్, ఐ థింక్. యా, అంటే ఇప్పుడు ఆర్సీబీకి 6 wins అయిపోయినాయి, ముంబైకి Yes. అఫ్ కోర్స్ 5 ఉన్నాయి అండ్ జీటీ 6 తో ఉన్నది. Yes. సో టాప్ 3 లో వెళ్ళాలి అంటే రేపటి మ్యాచ్ లో విజయం అనేది చాలా కీలకం పంజాబ్ కు, ఎందుకంటే మొమెంటం వాళ్ళ వైపు ఉంది. Yes. అండ్ బట్ కోల్కతా, నేను అనుకుంటాను ఒక డిఫరెంట్ కోల్కతా టీం కూడా, ఎందుకంటే వాళ్ళు 95 కి ఎప్పుడైతే ఆల్అౌట్ అయిపోయినారో అది డెఫినెట్లీ ఆ మైండ్ లో ఉంటుంది అండ్ ఆ బిట్ ఆఫ్ ప్రెషర్ కూడా ఉంటుంది ఓడించేందుకు. యు నెవర్ నో, కొన్ని టీమ్స్ ఎట్లా ఉంటాయంటే నరేష్, మనం ప్రతిసారి అంటుంటాం కదా, వాళ్ళు ప్లే ఆఫ్ లో చేరుకుంటారో లేదో కానీ బట్ మిగతా వాళ్ళ ఛాన్సెస్ ను స్పాయిల్ చేస్తుంటారు అసలు యాక్చువల్గా. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రేపు పంజాబ్ ను కూడా ఓడించినట్లయితే పంజాబ్ పైన ప్రెషర్ ఉంటుంది. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ రేపు కాక మరొక మ్యాచ్ లో కూడా ఓడిపోయినారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆర్సీబీ, ముంబైకి ఎక్కువగా ఛాన్సెస్ పెరుగుతాయి. ఢిల్లీ ఆల్రెడీ మంచి పొజిషన్ లో ఉన్నది అండ్ అట్లాగే గుజరాత్ ఉంది. సో అప్పుడు అబ్సల్యూట్లీ, అండ్ మీకు అక్కడ లక్నోకు కూడా కొంచెం ఛాన్సెస్ పెరుగుతాయి అక్కడ. సో పంజాబ్ కు నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ విన్స్ అయితే కావాలి, కొంచెం సేఫర్ సైడ్ లో ఉండడానికి. ఫస్ట్ వాళ్ళు ఒక 2 wins వరుసగా సాధించాలి, కానీ 2 defeats వాళ్ళు ఎదుర్కొన్నారు అనుకోండి, ఇట్ కెన్ హ్యాపెన్, యూ కాంట్ సే, సడన్ గా కూడా కావచ్చు కూడా అది. సో అట్లా జరిగినట్లయితే వాళ్ళు కూడా సడన్ గా ప్రెషర్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో టుమారో మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఇంపార్టెంట్ ఫర్ పంజాబ్ అండి, బికాస్ ఆ మొమెంటం రిథమ్ వాళ్ళ వైపు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎట్లా ఉండబోతుంది ఈ మ్యాచ్ సంబంధించి? ఎందుకంటే హై స్కోరింగ్ ఇట్స్ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ అండి, మనం ప్రతిసారి కూడా మంచి స్కోర్స్ చూస్తున్నాం. అండ్ ఐ థింక్ ఎనీథింగ్ అరౌండ్ 180, 190 అయితే సాధ్యంగా ఉంటుంది. మీకు అంతకంటే ఎక్కువ కూడా స్కోర్ చేయవచ్చు అక్కడ. 200+ కూడా ఛాన్సెస్ ఉంటాయి అక్కడ ఈడెన్ గార్డెన్స్ లో, ఎందుకంటే ద క్వికెస్ట్ అవుట్ ఫీల్డ్ ఉన్నటువంటి ప్లేస్ అది ఇండియాలో. సో నేను అనుకుంటాను ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చూడబోతున్నాం మనం. హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. బట్ కోల్కతాను యూ కాంట్ బిలీవ్ దెమ్, యూ కాంట్ ట్రస్ట్ దెమ్, ఎందుకంటే కోల్కతా కెన్ స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్. అంటే వాళ్ళు 95 వెళ్ళి చేతిలో ఓడిపోయినారని మనం అనుకున్నట్లయితే ఇట్ విల్ బి ఫూల్స్, బట్ దే కెన్ మేక్ ఏ కమ్బ్యాక్ ఆల్సో అండి, ముంబై లాగా. ఓకే, ఫైనల్ ప్రెడిక్షన్ ఏంటి? యు వాంట్ టు గో విత్ పంజాబ్ ఆర్ కేకేఆర్? ఫైనల్ ఐ థింక్ టుమారో కల్కత్తా హ్యాస్ గాట్ ఎ బెటర్ ఛాన్స్ అని నాకు అనిపిస్తుంది ఒకసారి. ఓకే, థాంక్యూ వెరీ మచ్. సో మొత్తం మీద పంజాబ్ కింగ్స్ బెటర్ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఈ కేకేఆర్ మీద విజయం అనేది చాలా కీలకం. అట్ ది సేమ్ టైం కేకేఆర్ కి డూ ఆర్ డే కావడంతో ఖచ్చితంగా చివరి వరకు మేబీ విన్ కోసం ట్రై చేస్తారు, ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే కంపల్సరీ దే వాంట్ టు విన్. సో ఇది కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మీద మన సుధీర్ మహావతి గారి రివ్యూ. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.